హలో హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కార్తికేయ ఐఎస్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఎస్, ఇంకొక 10 డేస్లో మనకి యూపీఎస్సీ సిఎస్సి 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మనం క్విక్ రివిజన్ మాడ్యూల్స్ అయితే స్టార్ట్ చేసాం ఆల్రెడీ. అయితే అందులో భాగంగా యూపీఎస్సీ 2025కి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి స్కీమ్స్ అండి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మనకి అడిగే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ రౌండప్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ యొక్క వీడియోలో. ఓకే, సో కంప్లీట్ మీకు గవర్నమెంట్ స్కీమ్స్, అటు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, మీకు ఓవరాల్గా ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి ఈ ఒక వీడియో చేస్తున్నామండి. సో మీకు ఎగ్జామ్కి పనికొచ్చేలాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో కార్తికేయ ఐఎస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. అలాగే లైక్తో ఎంకరేజ్ చేయండి, సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో వితౌట్ ఎనీ లేట్ మనం ఫస్ట్ టైప్ ఆఫ్ స్కీమ్స్కి వెళ్ళిపోదాం ఆన్ ద స్క్రీన్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు అందరూ షేర్ చేయండి మీ యొక్క గ్రూప్స్లో. ఓకే, ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి. సో లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒకసారి చూద్దాం. సో ఇది ఒక అఫీషియల్. ఓకే, సో లిస్ట్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ మనం చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకి లాట్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ నుంచి మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు స్కీమ్స్తో పాటుగా దాని యొక్క లాంచింగ్ డేట్, అలాగే దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, అలాగే ఏ మినిస్ట్రీకి సంబంధించింది స్కీమ్ అనేది చూద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు సో కంటిన్యూస్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఈ యొక్క వీడియో. పిఎం పోషణ్. సో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ స్కీమ్. పోషణ్ యొక్క ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ రీచింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నౌరిష్మెంట్. ఓకే, ఇది మనకి పిఎం న్యూట్రిషన్ పవర్ బిల్డింగ్ స్కీమ్ అండి. అంటే పౌష్టికాహారాన్ని అందించే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. సో 360 degreesలో సో అటు మీకు సో బిలో 6 years ఆఫ్ చిల్డ్రన్స్కి ఖచ్చితంగా మనకి ఎగ్స్ కానీ, న్యూట్రిషనల్ ఫుడ్ బాలామృతం పౌడర్స్ కానీ, సో ఎగ్స్ కానీ, మనకి ఒక జాగ్రీ ఐటమ్స్ కానీ మనకు ప్రొవైడ్ చేస్తారు. బికాజ్ ఆఫ్ టైప్ ఆఫ్ మనకి మాల్ న్యూట్రిషన్స్ ఉండకుండా. ఎందుకంటే మనకి బిలో 6 years, బిలో 5 years వాళ్ళు మనకి ఎదుర్కొనే సమస్యలు మనకు చాలా తెలుసు. లైక్ మనకి చైల్డ్ మోర్టాలిటీ రేట్, మేజర్గా చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది నియో మోర్టాలిటీ రేట్ అని, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని ఎదుర్కొంటూ ఉంటారు ప్రాబ్లమ్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఎంఎంఆర్, వాట్ ఈజ్ ఐఎంఆర్, సిఎంఆర్, ఎన్ఎంఆర్, ఇవన్నీ మనం చెప్పుకుంటాం కోర్సెస్లో. ఓకే, సో అయితే ఇక్కడ మేజర్గా మనకి అటువంటి ఒక పిఎం పోషన్ అనేది మనకి ఎవరు మనకి లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎప్పుడు అంటే 2021. మేజర్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ సంబంధించిందండి ఇది. ఓకే, సో ఫ్రెండ్స్, వాయిస్ వస్తుందా? 1995 మిడ్ డే మీల్ స్కీమ్ అండి. సో మిడ్ డే మీల్ స్కీమ్ అనగా 1995 గుర్తొస్తుంది కదా. సో అంటే మధ్యాహ్న భోజన యోజన అనేది ఒక టైప్ ఆఫ్ ఇది. సో టు ప్రొవైడ్ సమ్ ఫ్రీ లంచ్ టు స్కూల్ చిల్డ్రన్స్, ఫైనాన్స్ అబౌట్ అవుట్లే ఇన్ 2022. ముఖ్యంగా మనకి 10,233 crores అండి. అంటే ఇప్పుడు మనకి సో అది చెప్పాలంటే USD $1.3 billion మనం చెప్పుకోవాలంటే. అయితే పోషణ్ అభియాన్ అనేది మనకి 2018లో లాంచ్ చేశారు. సో దానికి ఒక టైప్ ఆఫ్ పోషణ్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్నే మనకి అంటే మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో 19 పిఎం పోషణ్ శక్తి అయ్యింది ఫ్రెండ్స్. ఇలా మనకి రీవ్యాంప్ జరుగుతూ ఉంటాయి. మనకి ఒకే ఒక టైప్ ఆఫ్ స్కీమ్ని మనకి లాట్ ఆఫ్ పేర్లతో మనకి సో వర్షన్స్ అయితే మనకి రిలీజ్ చేస్తుంటారు. అవన్నీ మీకు తెలియాలి. ఓకే, సో కనబడుతుందా అండి మీకు? సో పీడిఎఫ్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. అలాగే నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కీమ్ చూసుకుంటే ఇక్కడ మనకి స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ అండి. దీన్నే స్టార్స్. ఓకే, స్టార్స్ ప్రాజెక్ట్ అంటాం. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చింది. 2020లో స్టార్ట్ చేసింది ఇది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. అయితే వాట్ ఈస్ దట్ టు ఇంప్రూవ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ 6 states కవరింగ్ సమ్ 10 million టీచర్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ బై వరల్డ్ బ్యాంక్ అండి. సో వరల్డ్ బ్యాంక్ నడిపిస్తున్న స్కీమ్ ఇది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించింది. అంటే మేజర్గా మనకి 6 states మనకి స్టార్ట్ చేస్తారండి పైలట్ ప్రాజెక్ట్ కింద. అందులో కేరళ, మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, అలాగే మనకి సో టైప్ ఆఫ్ కర్ణాటక. సో ఇలా 6 రాష్ట్రాల్లో మనకి ఈ యొక్క స్టార్స్ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే, సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా మనకి 10 million టీచర్స్ని కవర్ చేస్తూ స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చే సపోర్ట్ స్కీమ్ ఇది స్టార్స్.
అలాగే మనకి స్వామిత్వ యోజన అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అండి. సో ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇది 2020లో మనకి లాంచ్ అయింది స్కీమ్ అని కూడా అడుగుతారు. మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా అడుగుతారు. సో ఏ సంవత్సరంలో లాంచ్ అయిందని కూడా అడుగుతారు. ఓకే, సో టు హెల్ప్ ఇన్ మ్యాపింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ విలేజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రోన్స్, ఎయిమ్స్ టు హెల్పింగ్ టు రెడ్యూస్ డిస్ప్యూట్స్ ఓవర్ ప్రాపర్టీ ఫర్ విలేజెస్ టు అవైల్ బ్యాంక్ లోన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి విలేజెస్లో భూములు ఉంటాయి కదా, ఆ భూముల్ని ఎవరి పేరు మీద ఉండాలి, సో ఎవరు ఓనర్, సో ఇవన్నీ కూడా మ్యాప్ చేయడానికి. సో ముఖ్యంగా ఓనర్స్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు సో భూమిని సో ఎవరి పేరు మీద ఉంది ఇవన్నీ కూడా మ్యాప్ చేయడానికి స్వామిత్వ అనే ఒక టైప్ ఆఫ్ స్కీమ్ను లాంచ్ చేస్తుంది. ఏం లేదు, మనకి ఒక టైప్ ఆఫ్ భారతీ పోర్టల్, ఓకే, సో మనకి ధరణి పోర్టల్, ఎలాగైతే మనం చెప్పుకుంటామో ల్యాండ్ రికార్డ్స్, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే స్వామిత్వ పోర్టల్ అనేది మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ తీసుకొచ్చింది. సో టు సమ్మరైజ్ ఒక టైప్ ఆఫ్ మ్యాప్ చేయడానికి ఒక డ్రోన్ సహాయంతో మనకి ఎవరెవరు ల్యాండ్స్ ఎవరెవరు పేరు మీద ఉండాలి అని మనకి మ్యాప్ చేయడానికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ స్వామిత్వ. సో అంటే మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ గరీబీ కళ్యాణ్ యోజన, వెరీ ఇంపార్టెంట్. గరీబీ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అని జీకేఆర్ఏ. సో ఇది మనకి 12 మినిస్ట్రీస్ సహాయంతో మనకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మేజర్గా 2020. సో ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించింది ఇది సబ్జెక్ట్. అయితే ఇది ఎంప్లాయ్మెంట్ క్యాంపెయిన్ ఫర్ పూర్ ఫాలోయింగ్ కరోనా వైరస్ పాండమిక్ కవరింగ్ సమ్ 12 మినిస్ట్రీస్ అండ్ ఓకే, అలాగే లాంచ్ 20th June 2020. ఓకే, అంటే జనరల్గా ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అనేది మనకి కోవిడ్ టైంలో మనకి తీసుకొచ్చారు. 12 మినిస్ట్రీస్ యొక్క కలయిక, కాంబినేషన్ ఆఫ్ 12 మినిస్ట్రీస్ అండి. సో మేజర్గా ఎంప్లాయ్మెంట్, రోజ్గార్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే పిఎం మత్స్య సంపద యోజన అండి, పిఎంఎంఎస్వై. సో మత్స్య సంపద అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యానిమల్ హస్బెండరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యానిమల్ హస్బెండరీ సంబంధించింది. అంటే మనకి అటవీ శాఖ యాజ్ వెల్ యాజ్ మనకి మనకి ఫార్మర్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఓకే, సో మేజర్గా మనకి సో వ్యవసాయ అనుబంధ సంస్థలు. ఓకే, యానిమల్ హస్బెండరీ అంటే 2020లో లాంచ్ చేస్తారు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండి. సో నేషనల్ వైడ్ వెల్ఫేర్ మెజర్స్ ఫర్ ఫార్మర్ ఇన్ ద ఫిషరీ సెక్టర్ ఫర్ ద పీరియడ్ 2020 నుంచి 2024 ఎస్టిమేటెడ్ అకౌంట్. అంటే ముఖ్యంగా మత్స్యకారుల జీవన విధానాన్ని పెంపొందించేలాగా, మత్స్యకారుల యొక్క జీవన శైలిని పెంచేలాగా ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచేలాగా ఈ యొక్క పిఎం మత్స్య సంపద యోజనని తీసుకురావడం జరిగింది. ఓకే, టు ఇంక్రీజ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ సో ఫిషరీస్ డిపార్ట్మెంట్స్, ఫిషరీస్ పీపుల్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి స్కీమ్ వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది ఒకసారి అడిగారు ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైం యూపీఎస్సీలో అడిగారు. పిఎం సమ్మాన్ నిధి అనేది మనకి ఏ టైప్ ఆఫ్ మినిస్ట్రీ అనేది చూస్తుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. 2019లో లాంచ్ చేశారు, అగ్రికల్చర్ సంబంధించిందండి. ఓకే, సో పిఎం సమ్మాన్ నిధి యోజన గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే ఒక ఇన్కమ్ సపోర్ట్ అండి. సో 6,000 రూపీస్ అంటే మనకి పర్ ఇయర్ మనకి ఎలిజిబుల్ ఫార్మర్స్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా. ఓకే, సో ఫార్మర్స్కి నేరుగా ఖాతాలో మనకి డబ్బులు జమ అవుతాయి మనకి. సో 3 ఇన్స్టాల్మెంట్స్లో 2,000 సో 4 monthsకి 2,000 రూపీస్ మనకి కేటాయిస్తున్నారు. సో ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఓకే, సో అది కూడా మనకి ల్యాండ్ హోల్డర్స్కి మాత్రమే ఇది ప్రయోజనం, ల్యాండ్ హోల్డర్స్కి మాత్రమే. సో డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా ఖాతాలో పడుతూ ఉంటాయి. ఓకే, డీబీటీ అంటే తెలుసు కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఒక ట్రాన్స్ఫర్మర్స్కి యాజ్ వెల్ గవర్నమెంట్స్కి ఎటువంటి ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్గా మనకి ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్పరెన్సీ అనమాట, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇది 2013లో డీబీటీ అనేది 2013లో తీసుకొచ్చారు ఈ టెక్నాలజీని. అలాగే జల్ జీవన్ మిషన్ జేజేఎం, సో చాలా ఇంపార్టెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, సో సపరేట్గా దీనికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కూడా ఏర్పాటు చేశారు తెలుసు కదా మీకు. అయితే 2018లో లాంచ్ చేశారు, ఇది రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది. సో ఖచ్చితంగా వాటర్ సప్లై, ఇంటింటికి కుళాయి అందించే ప్రోగ్రామ్ అండి. సో ఇది మేజర్గా రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. ఓకే, సో బిగిన్ ఇన్ 1972లో మనకి బిగిన్ అయింది యాక్చువల్గా. అంటే గ్రామీణ ప్రాంతంలో నీటి సరఫరాని అందించే కార్యక్రమం ఫస్ట్ 1972లో స్టార్ట్ చేశారండి. అయితే దాని తర్వాత ఇవన్నీ కూడా టు ప్రొవైడ్ వాటర్ టు ఈచ్ రూరల్ హౌస్ హోల్డ్ త్రూ ఇండివిజువల్ ట్యాప్స్. ఫైనాన్షియల్ అవుట్లైన్ 2022 మనకి స్టార్ట్ చేశారు, 60,000 crores స్టార్ట్ చేశారండి. సో ఇప్పుడు మనకి దీన్నే హర్ఘర్ నల్ సే జల్ ఆర్ నల్ సే జల్ స్కీమ్లా మనం చెప్పుకుంటాం. అంటే హిందీలో ప్రతి ఇంటికి నీరు అందించే ఒక కార్యక్రమం, సో ప్రతి ఇంటికి కుళాయి అందించే కార్యక్రమమే ఈ యొక్క జల్ జీవన్ మిషన్. సో రాష్ట్రాలకు కూడా మనకి సో సెంటర్ అనేది నిధులు ఇస్తూ ఉంటుంది సో ఈ యొక్క జల్ జీవన్ మిషన్ కింద. ఓకే, సో అంటే ప్రతి ఇంటికి నీరు అందించే కార్యక్రమమే ఈ జల్ జీవన్ మిషన్. ఓకే, నెక్స్ట్ అటల్ భుజల్ యోజన ఫ్రెండ్స్, ఏబీవై అంటాం. ఓకే, సో ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి 2019లో వాటర్ సబ్జెక్ట్ ఇది. అయితే వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ఫ్రెండ్ స్టార్ట్ చేస్తుంది, ఎటువంటి మనకి వరల్డ్ బ్యాంక్ ఎటువంటి IMF సహాయం లేకుండానే. అదే అటల్ బిజల్ మిషన్ అనేది మనకి వాటర్ సబ్జెక్ట్ సంబంధించింది, ఇది మనకి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వరల్డ్ బ్యాంక్స్ ఫండెడ్ స్కీమ్ ఇది 50:50 అనమాట, టు ఇంప్రూవ్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ విత్ ఫోకస్ ఆన్ పంచాయత్స్. అంటే రూరల్ పంచాయత్స్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ని పెంచేలాగా మనకి 50:50, అంటే వరల్డ్ బ్యాంక్ 50%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%తో మనకి ఫండెడ్ రైజ్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఇన్ 7 స్టేట్స్ బిట్వీన్ 2020 నుంచి 2025 విత్ ఇనిషియల్ ఫండింగ్ ఆఫ్ 6,000 crores. అంటే చూడండి, ఇంప్లిమెంటేషన్ అనేది మనకి అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మినిస్ట్రీ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటని అడుగుతారు. సో ముఖ్యంగా మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడానికి కావాల్సిన నిధులు కేటాయించింది మనకి వరల్డ్ బ్యాంక్, దాన్ని అటల్ భుజల్ యోజన అంటాం. ఇంటింటికి కుళాయి అందించే కార్యక్రమం జల్ జీవన్ మిషన్. అయితే గ్రౌండ్ వాటర్ టేబుల్ని బలోపేతం చేయడానికి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ బలంగా ఉంటే సో మనకి పంటలు బాగా పండుతాయి, ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ అనేది మనకి బాగుంటుంది, నేల యొక్క పట్టుత్వం అనేది బలంగా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో ఖచ్చితంగా HYV సీడ్స్ లాంటివి వేయడం వల్ల మనకి కొన్ని ప్రాంతాల్లో, సౌత్ ఇండియా లాంటి ప్రాంతంలో మనకి HYV సీడ్స్ వేయడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉండవు కదా. జనరల్గా మనకి సౌత్ ఇండియాలో నాన్ పెరినియల్ రివర్స్, అంటే మాన్సూనల్ రివర్స్ మీద ఆధారపడి ఉంటాయి ఆ భూములన్నీ కూడా. లైక్ మనకి కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, కావేరీ కావచ్చు, అలాగే నర్మదా, తాపి, మహి, సుబర్ణరేఖ, మహానది, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ పెరినియల్ రివర్స్, జీవనదులు కావు. అటువంటి ఒక టైప్ ఆఫ్ మాన్సూన్ మీద ఆధారపడే ఒక రివర్స్ అన్నీ కూడా, అక్కడ ప్రాంతాలన్నీ కూడా మనకి వాటర్ టేబుల్ బలంగా ఉండకపోవడం వల్ల సో అక్కడ పంటలు అనేవి మనకి అంతగా బలంగా పండవు. వెన్ కంపేర్ టు యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతంలో మనకి గంగా పరివాహక ఎందుకు మనకి క్రాప్స్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండదంటే బికాస్ ఆఫ్ నాన్ పెరినియల్ రివర్స్, గ్రౌండ్ వాటర్ టేబుల్ మనకి బలంగా ఉండకపోవడం, there is scarcity of groundwater table. So that's why Atal Bhujal Yojana is helpful to increase the groundwater table of ఓకే. అలాంటి ఒక టైప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్ అటల్ భుజల్ యోజన. అలాగే PM కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తమ్ అభియాన్ ఫ్రెండ్స్. సో PM కుసుమ్ అంటాం కదా, PM కుసుమ్ చాలా సందర్భాల్లో మనకు అడిగారు. ఇది PM కుసుమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, సో మనకి ఒక టైప్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని ఏర్పాటు చేయడం. ప్రతి పంప్ సెట్స్ మనకి ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడకుండా రైతులు అనేవారు బోర్లు తవ్వుతారు కదా, అక్కడ మనకి సోలార్ ప్యానల్స్ ద్వారా సొంతంగా మనకి కరెంట్ని వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవడం బై యూజింగ్ సమ్ సోలార్ ప్యానల్స్. సో ఇది 2019లో మనకి డిజైన్ చేశారు మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అయితే ఫర్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ సోలార్ పంప్స్ శాండ్ at the renewable power plants across the nation target towards the farmers and towards the Paris agreements. యాక్చువల్గా మనకి ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది, 2015లో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి మనం టెంపరేచర్ని తీసుకురాగలగాలి. సో క్లైమేటిక్ చేంజెస్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల మనకి కోల్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది, దానివల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, సో మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, మనకి పైన ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడం, ఇవన్నీ కాకుండా సోలార్ లైక్ రెన్యూబుల్ ఎనర్జీ లాంటి వాటితో మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ లాంటి వాటితో కాకుండా ఖచ్చితంగా సో ప్యారిస్ ప్యాక్ట్ అనుగుణంగా మనం నడుచుకున్నట్టే. సో ప్యారిస్ ప్యాక్ట్ ఏం చెప్తుందండి, సో ఆల్ ద కంట్రీస్ షుడ్ బైండ్ టు దిస్ ప్యారిస్ ప్యాక్ట్ అండ్ డూ సమ్ పాలసీస్ టు మేక్ సమ్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కల్లా మనం ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ని రెడ్యూస్ చేయగలగాలి. ఓకే, సో ఇదంతా మనకి ఒక టైప్ ఆఫ్ ప్యారిస్ ప్యాక్ట్ ఎన్విరాన్మెంట్లో మనం చదువుకుంటాం. సో PM కుసుమ్ అనేది మేజర్గా మనకి ఎంకరేజింగ్ సమ్ సస్టైనబుల్ ఎనర్జీ బై యూజింగ్ సమ్ రెన్యూబుల్, ముఖ్యంగా అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఈ PM కుసుమ్ ద్వారా సో మనకి సబ్సిడీస్ కూడా ఇస్తారు, ప్యానల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీస్ కూడా ఇస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయితే 60 రూపీస్ గవర్నమెంట్ ఇచ్చి 40 రూపీస్ మిమ్మల్ని పెట్టుకోమంటుంది. సో ఇలా మనకి గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ టు బిల్డ్ ది సోలార్ ప్యానల్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సమ్ కోల్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, సో PM శ్రమ్ యోగి మాన్ధన్. సో PM SYM. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ వన్ ఆఫ్ ది ఒక టైప్. ఓకే, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చినది, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్. అయితే మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఓకే, ఆర్థిక భద్రత సబ్జెక్ట్, అంటే మనకి సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఆర్థిక భద్రత కల్పించడం. సో సోషల్ సెక్యూరిటీ టు అన్ఆర్గనైజ్ సెక్టర్ ముఖ్యంగా. సో ఇలా కూడా అడుగుతారు మనకి ఆర్గనైజ్ సెక్టార్కా అన్ఆర్గనైజ్ సెక్టార్కా అంటే మనకి ఫైనాన్స్ సెక్యూరిటీ అన్ఆర్గనైజ్ సెక్టార్ కండి. సో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ వచ్చేసి మనకి ముఖ్యంగా అసంఘటిత వర్గాల కోసం టార్గెట్ చేసింది. అండ్
త్రూ వాలంటరీ కాంట్రిబ్యూషన్ మంత్లీ స్కీమ్, ఒక మంత్లీ పెన్షన్ స్కీమ్ లాగా. ఓకే, ఆఫ్టర్ 60 years డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి సో ఈ ఒక టైప్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ అనేది అన్ఆర్గనైజ్ సెక్టార్స్, జనరల్గా ఆర్గనైజ్ సెక్టార్స్కి పెన్షన్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ ఇలాంటి ఒక మన్ధన్ యోజన సో ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరంటే ఎల్ఐసి. ఓకే, అలాగే కామన్ సర్వీస్ సెంటర్స్ నుంచి మనకి సో దీన్ని ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఏ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అడుగుతారు. అలాగే ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఎవరు నడిపిస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఎల్ఐసి ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రధానమంత్రి శ్రమ్ మాన్ధన్ యోజన. ఓకే, సో క్లియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్, సో కమింగ్ టు ప్రధానమంత్రి అన్నదాత ఏ సంరక్షణ్ అభియాన్. సో PMAASY SA ఆశా. ఓకే, సో సంరక్షణ్ అభియాన్. సో అన్నదాత అంటే సంబంధించింది ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించింది, 2000 అగ్రికల్చర్ అండ్ ఓకే. అయితే వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అంటే మనకి ఫర్ ఫార్మర్స్ వెల్ఫేర్ త్రూ క్రియేటింగ్ ఎ ప్రాఫిటబుల్ ఈకోసిస్టమ్ ఫర్ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ సబ్ స్కీమ్స్ సచ్ యాజ్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్స్ అండ్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్స్ PDP. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్కి గురవుతూ ఉంటారండి. సో వాళ్ళు డిస్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అంటే ఎప్పుడు మనకి వర్షాలు పడతాయో తెలియదు, అకాల వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ టైంలో పంట చేతికి రాకుండా పంట నష్టపోతుంటుంది. ఆ టైంలో గవర్నమెంట్ ఆదుకోవాలి. సో అలాంటి మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటివి, అలాగే ప్రైస్ సపోర్ట్ స్కీమ్స్ లాంటి వాటితో సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ డిస్ట్రెస్. ఫార్మర్స్ ఖచ్చితంగా డిస్ట్రెస్ గురవకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా MSPs, PSS లాంటి స్కీమ్స్ ద్వారా మనకి సహాయం చేస్తుంది. సో దాన్నే PM అన్నదాత ఏ సంరక్షణ్ అభియాన్. వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందకుండా వాళ్ళకి సపోర్ట్ స్కీమ్స్ అందిస్తూ ఉంటుంది. అంతే కదా, పంట చేతికి వచ్చిన తర్వాత మనకి సో నష్టపోయారనుకోండి, వాళ్ళు ఏమవుతారు, ఖచ్చితంగా మార్కెట్లోకి వెళ్తే ప్రైస్ రాదు. అప్పుడు ఏం చేస్తారు, సో ఖచ్చితంగా మినిస్తారు వాళ్ళ పంటల్ని. సో ఇలా నెక్స్ట్ వన్, ఆయుష్మాన్ భారత్ తెలుసు కదా, వన్ ఆఫ్ ది హెల్త్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ వేరు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వేరు. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మనకి దీన్ని 2018లో తీసుకొచ్చింది. అయితే ఆయుష్మాన్ భారత్ అనేది మనకి ప్రపంచంలోనే అత్యంత లార్జెస్ట్ హెల్త్ స్కీమ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేస్తుంది. సో 2020 కోవిడ్కి ముందే ఇనిషియేట్ చేస్తుంది. అంటే పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ 5 lakhs చొప్పున మనకి హెల్త్ కవరేజ్ స్కీమ్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ మనకి స్కీమ్. సో జనరల్గా మనకి ఆయుష్మాన్ భారత్ నేషనల్ ప్రోగ్రామ్ సో ఇప్పుడు అండి మనకి 50 కోట్ల మందికి టార్గెట్ చేస్తూ దేశంలో మనకి తీసుకొచ్చారు. అయితే ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ఇండియా ఎక్సెప్ట్ 3 states అండ్ UTs. బై July 2021 ఆయుష్మాన్ కార్డ్స్ ఇష్యూడ్ నెంబర్ 16.14 crores మందికి ఇష్యూ చేశారంట. 50 కోట్ల మందిని టార్గెట్ చేస్తే 16.14 కోట్ల మందికి టార్గెట్ ఇచ్చారు ఇంతవరకు. బై March 2022 హాస్పిటలైజేషన్ అండర్ ద స్కీమ్ హ్యాడ్ క్రాస్ 30 million విత్ వాల్యుయేషన్. ఫ్రెండ్స్ ఇలాంటివి చూడండి, జనరల్గా మనకి ఆయుష్మాన్ భారత్ యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలి. అలాగే ఆయుష్మాన్ భారత్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకోవాలి. సో 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే, సో పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ 5 lakhs ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఓకే, హెల్త్ కవరేజ్ స్కీమ్ అండి, హెల్త్ కవరేజ్ స్కీమ్. ఓకే, సో 2018లో బిఫోర్ కోవిడ్లో మనకి లాంచ్ చేశారు ఇది. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చేసి మనకి సమగ్ర శిక్ష అభియాన్ చాలా ఇంపార్టెంట్. మనకి SSA సమగ్ర శిక్ష అభియాన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది 2018లో. ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ముఖ్యంగా టు ఇంప్రూవ్ ద ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ స్కూల్స్ ఫ్రమ్ ప్రీ నర్సరీ నుంచి క్లాస్ 12 వరకు. అంటే బాలవాటిక ప్రీ నర్సరీ అంటే ఏంటి, సో 3rd class నుంచి 3rd grade నుంచి 3rd year 3 years నుంచి 6 years వరకు నర్సరీ మనకు చదివిస్తారు. నర్సరీ అప్పర్ క్లాస్ LKG. సో ఇలా మనకి నర్సరీ LKG UKG చదివిస్తారు. సో వాటిని ప్రీ స్కూల్ అంటాం, ప్రీ నర్సరీ అంటే. ప్రీ నర్సరీ అంటే బాలవాటికాస్ నుంచి 12th వరకు ఒక సమగ్ర శిక్ష ఓవరాల్ ఇంప్రూవ్మెంట్. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ స్కూల్స్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటికి సంబంధించింది. ఓకే, అండ్ టు మెజర్ సో ఇన్ 2020 ఫైనాన్షియల్ అవుట్లే. ఓకే, సో ఇట్ సబ్స్యూమ్స్ సర్వశిక్ష అభియాన్ అండ్ అదర్స్. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది ప్రాజెక్ట్. సో సర్వశిక్ష అభియాన్ అనేది ఓవరాల్ హెల్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేసేదండి. క్వాలిటీ కూడా టైప్ ఆఫ్ ఒక అఫీషియల్గా మనకి సో దీంట్లోకి వెళ్ళింది. అంటే జనరల్గా ఒకప్పుడు మనకి సో నర్సరీ నుంచి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు బాలవాటికి కూడా దీంట్లో చేర్చారు యాక్చువల్గా. సో అయితే దీన్ని మనకి ఎవరు ఫండ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అంటే మనకి వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఇస్ ఫండింగ్ అండి. సో గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తుంది ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్. ఓకే, అలాగే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్. అయితే 2018లో తీసుకొచ్చారు మనకి డెవలప్మెంట్. సో ముఖ్యంగా సో మనకి స్టార్టెడ్ మల్టీ
ఓకే, సో స్టార్ట్ ఇన్ 2008 యాజ్ అ మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అనేది ట్రైబల్స్ సంబంధించింది. మైనార్టీ వర్గాల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి తీసుకొచ్చింది 2018లో. సో మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది, అంటే మల్టిపుల్ సెక్టార్లో వాళ్ళని డెవలప్ చేసే విధంగా, అటు హెల్త్ పరంగా కావచ్చు, న్యూట్రిషన్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హౌసింగ్ పరంగా కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ని అందించే ఒక ప్రోగ్రామ్ మనం అన్నమాట. ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని గుర్తించి వాళ్ళకి ఒక మినిమం నీడ్స్ అందించే ఒక కార్యక్రమమే ఈ జన్ వికాస్ కార్యక్రమం. అలాగే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, సో RGSA, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ తీసుకొచ్చింది 2018లో. రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ టు స్ట్రెంథెన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సపోర్ట్ దెమ్ టువర్డ్స్ ది అచీవింగ్ సమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. SDGs మనకి 17 గోల్స్ ఉంటాయి కదా. సో 17 గోల్స్ ఏవైతే ఉంటాయో మనకి, లైక్ మనకి జీరో పవర్టీ అని, జీరో హంగర్ అని, యాజ్ వెల్ యాజ్ మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అని, జెండర్ ఈక్వాలిటీ అని, లైఫ్ బిలో వాటర్ అని, ఇలా మనకి గ్రామీణ ప్రాంతంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపుగా వెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ అందిస్తుంది ఈ టైప్ ఆఫ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్. ఓకే, అంటే మేజర్ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతి స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే, రేపు డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడు లాంచ్ చేశారో, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, అది ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకే, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ స్కీమ్ WCIS, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2017లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఒక enable 10 private and public institutions to attend world class academic and research facilities, aims to create some institutions of, okay, సో ఇన్స్టిట్యూషన్ ఎమినెన్స్ అంటే మనకి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక 10 స్కూల్స్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ స్కూల్స్లో మనకి ఏర్పాటు చేయడానికి సో తీసుకొచ్చారు ఇది. సో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ స్కీమ్, ముఖ్యంగా మనకి ఏదైతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ని అందించేలాగా ఈ యొక్క టైప్ ఆఫ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఖేలో ఇండియా మీకు తెలుసు కదా, రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది. సో ఖేలో ఇండియా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండి. ఇది మనకి ఒలింపిక్స్కి ఒక ఆరిజిన్గా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎవరైతే మనకి గ్రామీణ ప్రాంతంలో మనకి ఎవరైతే శిక్షణ పొందలేని వారు ఉంటారో, ఒక టైప్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ సపోర్ట్ అందించే ఒక ప్రోగ్రామ్. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రీడాకారులను ఎంచి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఈ ఒలింపిక్స్ కూడా పంపించే అవకాశం ఉన్న ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ లాంచ్ చేస్తుంది 2017లో. సో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పాన్సర్షిప్, ఎక్సలెన్స్ కాంపిటేటర్స్ ఇంక్లూడింగ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్. అంటే చూడండి మనకి వింటర్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి గేమ్స్లో మనకి ఖేలో ఇండియా నుంచి పాటించి వాళ్ళని ఒలింపిక్స్ వైపుగా అడుగులు వేయించే ఒక ప్రోగ్రామ్ ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్. ఓకే, అలాగే మనకి కృషి, సో కృష్ణోన్నతి యోజన, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండి. సో ఇది అగ్రికల్చర్ సంబంధించింది 2017లో లాంచ్ చేశారు. అంబ్రెల్లా స్కీమ్, సస్టైనబుల్ వన్, ఓకే, సబ్స్ట్రీమింగ్ వన్ స్కీమ్స్. అంటే కృష్ణోన్నతి యోజన ఇది ఒక టైప్ ఆఫ్ కృషి ఒక విలేజెస్కి, ఫార్మర్స్కి సంబంధించి ఒక అంబ్రెల్లా స్కీమ్ ఫ్రెండ్స్. సో మొత్తం అన్ని టైప్ ఆఫ్ లోన్స్, మనకి టైప్ ఆఫ్ షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, అందించే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామే మనకి కృష్ణోన్నతి యోజన, ఇది అగ్రికల్చర్ డెవలప్మెంట్ సంబంధించింది. ఎస్, అలాగే మాతృత్వ వందన యోజన PMMVY. సో తెలుసు కదా, మాతృత్వ వందన యోజన అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2017లో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇది మనకి సో మదర్ కేర్కి సంబంధించిందండి. సో ఏంటది, లాంచ్ ద ఇందిరాగాంధీ మాతృత్వ యోజనగా లాంచ్ చేశారు, 2010లో లాంచ్ చేశారు మాతృత్వ యోజనగా. అంటే ఇందిరాగాంధీ మాతృత్వ యోజనగా లాంచ్ చేసిన ఈ స్కీమ్ మనకి ఇప్పుడు ప్రధానమంత్రి మాతృత్వ యోజన అయిపోయింది. ఓకే, సో 2017లో మనకి ప్రధానమంత్రి మోడీ రీనేమ్ చేశారు దీన్ని. సో దీంట్లో భాగంగా క్యాష్ ఇన్సెంటివ్స్ మనకి 6,000 రూపాయలు మనకి ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్కి ఇస్తారనమాట. సో అది బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, సో అంటే మనకి ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా మనకి లాక్టేటింగ్ ఉమెన్స్కి, పాలిచ్చే తల్లులకి కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు ప్రొవైడ్ చేస్తుంటారు మనకి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్లో. ఓకే, మాతృత్వ యోజన కింద మనకి 6,000 రూపాయలు. PM కిసాన్ సమ్మాన్ నిధి కింద మనకి ఫార్మర్స్కి 6,000 రూపాయలు. ఇలా మనకి సబ్జెక్ట్ ఏంటి, మినిస్ట్రీ ఏంటి కూడా అడుగుతుంటారు. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఈ యొక్క టైప్ ఆఫ్ పీడిఎఫ్లో నెంబర్ ఉంటుంది చూడండి, కార్తికేయాస్ అకాడమీ నెంబర్ కూడా ఇచ్చాము. రాబోయే అప్కమింగ్ బ్యాచెస్లో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి అటు IAS కావచ్చు, అటు IPS కావచ్చు, IRS కావచ్చు, డిఫరెంట్ కళలు కానీ వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. డిగ్రీ ప్లస్ IAS, ఇంటర్ ప్లస్ IAS, యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ IAS కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. సో ఎస్, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. ఓకే,
ఎస్, నెక్స్ట్ మనం చూద్దాం పిఎం ఉజ్వల యోజన. మినిస్ట్రీ ఎనర్జీ, హెల్త్ అండ్ పావర్టీ. సో లాంచ్ టు ప్రొవైడ్ సమ్ ఫ్రీ ఎల్పిజి కలెక్షన్స్ టు ఉమెన్ ఫ్రమ్ బిలో పావర్టీ లైన్ పీపుల్. సో చాలా ఇంపార్టెంట్. ఉజ్వల వేరు, ఉజాలా వేరు. ఉజ్వల అనేది మనకి ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి సిలిండర్ గ్యాస్ సబ్సిడీస్ రూపంలో బిలో పావర్టీ లైన్ పీపుల్కే ఇస్తారు ఫ్రెండ్స్. అది కూడా మనకి ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో, మహిళలు ఉంటారో, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. బీపీఎల్ ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు. ఈ ఒక టైప్ ఆఫ్ స్కీమ్ వర్తిస్తుంది. ఓకే, సో అంటే ఇలాంటివి కూడా అడుగుతారు మనకి. ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్ కంటే ఎస్, పిఎం ఉజ్వల యోజన 2016. అలాగే స్టాండప్ ఇండియా తెలుసు కదా. స్టాండప్ ఇండియా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే మనకి సాధికారత, సామాజిక న్యాయం, అలా శక్తివంతన మినిస్ట్రీ యాక్చువల్గా మనకి 2016 లాంచ్ చేస్తుంది. అంటే టు మేక్ సమ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. బేసిక్గా మనకి ఇండివిజువల్స్ నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వాలంటే వాళ్ళకి ఒక సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. అలాంటి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్. ముఖ్యంగా స్టాండప్ ఇండియా అనేది లోన్స్ ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు, ఉమెన్స్ ఎంటర్ప్రైనర్స్, మనకి గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ అంటే మనకి కొత్తగా ఏమైనా మనకి చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా చిన్న చిన్న మిషన్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, ఏమైనా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఉమెన్స్కి మాత్రమే. స్టాండప్ ఇండియాలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఉమెన్స్కి ఒక టైప్ ఆఫ్ లోన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అది కూడా గ్రీన్ ఫీల్డ్స్ కొత్తగా చేసే ఒక టైప్ ఆఫ్ కార్యక్రమానికి. సో లోన్స్ కెన్ బి అప్లైడ్ ఆన్లైన్లో. అయితే మనకి ఇదంతా కూడా మనకు స్టాటిక్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో స్టాండప్ ఇండియా అంటే కేవలం షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఉమెన్స్ వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్, ఒక శక్తివంతన చేకూరేలాగా, ఒక సెల్ఫ్ రిలయన్స్, ఒక స్వావలంబన అయ్యేలాగా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనకి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి తీసుకొచ్చింది 2016లో. వాటర్ సంబంధించిన సబ్జెక్ట్. మల్టీ ప్రొలాంగ్డ్ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ హైడ్రాలజీ రిలేటెడ్ ప్రాక్టీసెస్. వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆస్ట్రేలియన్ వాటర్ పార్ట్నర్షిప్తో వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. ది హైడ్రాలజీ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ 1995 అండ్ వాజ్ ఎక్స్పాండెడ్ త్రూ నేషనల్ హైడ్రో ప్రాజెక్ట్ ఇన్ 2016. అంటే హైడ్రో ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో వాటర్ నిల్వలు ప్రోత్సహించే కార్యక్రమం ఇది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఆస్ట్రేలియా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మనకి ఇండియాలో స్టార్ట్ చేస్తారు 2016లో. సో టు ఇంప్రూవ్ ద వాటర్ కెపాసిటీ అండ్ టు కన్జర్వ్ ద వాటర్ ఎంటైర్ ఇండియాలో మనకి ఇటువంటి హైడ్రో ప్రాజెక్ట్స్ మనకి స్టార్ట్ చేశారు. ఓకే, అలాగే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. సో PMKSY. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి మల్టిపుల్ మినిస్ట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. అలాగే 2015లో లాంచ్ చేస్తారు. ఇది అగ్రికల్చర్ సబ్జెక్ట్. చూడండి, ముఖ్యంగా మనకి కృషి సించాయ్ అంటే మనకి డ్రాప్ బై డ్రాప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. అంటే ప్రతి మొక్కకి ఒక టైప్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ద్వారా నీరు అందించే కార్యక్రమం. అంటే జనరల్గా వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్ ఇది. సో నీరు మొత్తం పొలం అంతటా కూడా రీచ్ అయ్యే కంటే, సో ఏదైతే మనకి అవసరమో, ఎక్కడైతే మనకి అవసరమో, ఏ రూట్ దగ్గర అయితే వాటర్ అవసరమో అక్కడికే మనకి పైప్ సిస్టమ్స్ ద్వారా నీరు అందించే కార్యక్రమం ఈ యొక్క టైప్ ఆఫ్ కృషి సించాయ్ యోజన. అంటే దీనికంటూ ఒక టైప్ ఆఫ్ స్పెషల్గా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే మీరు పెట్టాలనుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బుని ప్రొవైడ్ చేస్తారు సబ్సిడీస్ రూపంలో. చూడండి, మీరు ఒక టైప్ ఆఫ్ చిత్రలహరి సినిమా చూసే ఉంటారు. అందులో సాయిధరం తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సో వాడు హీరో మేడ మీద ఒక టైప్ ఆఫ్ మొక్కలు పెంచుకుంటాడు. ఆ మొక్కలకి పైప్ సిస్టమ్ ద్వారా డ్రాప్ బై డ్రాప్ సపోర్ట్ బెస్ట్ ప్రాక్టీస్. అయితే ఇది ఒక టైప్ ఆఫ్ పార్ట్ ఆఫ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా దీన్ని చెప్పుకుంటాం. ఓకే, సో చూడండి, వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్ ఇది. సో మనకి అలాగే ముఖ్యంగా మనకి మెజారిటీ ఆఫ్ పంటలకి, సో మొక్కలకి రూట్స్ లెవెల్లో వాటర్ అందించే కార్యక్రమం ఈ యొక్క కృషి సించాయ్ యోజన. అలాగే పిఎం ముద్రా యోజన అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించింది. 2015లో మనకి ఫైనాన్స్ అండ్ డిపార్ట్మెంట్. ముద్రా అంటే ఒక టైప్, సో ముద్రా ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫండింగ్ స్మాల్ బిజినెసెస్ అండి. ఓకే, సో ముఖ్యంగా స్మాల్ బిజినెసెస్ ఎవరైతే పెట్టుకుంటారో, మైక్రో యూనిట్స్ని పెట్టుకుంటారో, బిలో 5 lakhs ఇన్వెస్ట్మెంట్స్తో ఎవరైతే మనకి స్టార్ట్ చేస్తారో చిన్న చిన్న బిజినెసెస్, వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ముద్రా బ్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి లోన్స్. అలాగే మనకి స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అబోవ్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తారు కదా, అటువంటి వాళ్ళకి సిడ్బీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది లోన్స్. చూడండి, మనకి మైక్రో యూనిట్స్ కోసం మనకి ముద్రా బ్యాంక్స్ లోన్స్ ఇస్తే, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం మనకి సిడ్బీ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. సో అన్నీ ఏంటంటే ఒక డెవలప్మెంటల్ బ్యాంక్స్ అండి. సో డెవలప్మెంటల్ బ్యాంక్స్, కొన్ని స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే కొన్ని రంగాల్ని ప్రోత్సహించడానికి అవి ఒక టైప్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే స్మార్ట్ సిటీస్ మిషన్.
ఓకే, స్మార్ట్ సిటీ SCM స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ 2015లో మనకి లాంచ్ చేశారు. అర్బన్ సబ్జెక్ట్ వచ్చేసరికి అర్బన్, ముఖ్యంగా రీడెవలప్మెంట్, రీట్రోఫిట్టింగ్, గ్రీన్ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ 100 సిటీస్ని చాలాసార్లు అడిగారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎన్ని సిటీస్ని టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అంటే 100 సిటీస్ అండి. సో ముఖ్యంగా 100 సిటీస్లో మేజర్గా మనకి మొత్తం అర్బన్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అంటే అట్లా లైటింగ్ మనకి ముఖ్యంగా స్మార్ట్ సిటీస్లో LED లైటింగ్ కావచ్చు, మనకి స్వచ్ఛ భారత్ అభియాన్, మనకి లెట్రిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అంటే మనకి ODF సిటీస్ అవ్వాలి అవన్నీ. ఓకే, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేది మనకి 100 సిటీస్ని ప్రోగ్రామ్ దృష్టిలో పెట్టుకొని 100 సిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్. సో మొత్తం ఓవరాల్ 2015లో సో డిఫరెంట్ సబ్జెక్ట్ వచ్చేసరికి IT అండి. సో టు ఎయిమ్ టు ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ టు సిటిజన్స్ ఎలక్ట్రానికల్లీ అండ్ అంటే ఖచ్చితంగా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే స్లోగాన్తో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో డిజిటల్ ఇండియా అంటే ఏంటి? సో మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. ఓకే, సో ప్రజలకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండి పరిపాలన ఎక్కువ అందించేలా కార్యక్రమాలు తీసుకురావాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ గవర్నెన్స్. సో ఇది 2015లో లాంచ్ చేశారండి. ఓకే, అలాగే మనకి ఫాస్టర్ ఫేమ్ వెరీ ఇంపార్టెంట్. ఫేమ్ 1, ఫేమ్ 2 లాంటివి వచ్చాయి కదా. సో ఫేమ్ 1 వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ తీసుకొచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ ఇండస్ట్రీ తీసుకొచ్చింది. మనకి 2015లో ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ సెక్యూరిటీ మనకి సబ్జెక్ట్. సో మనకి పార్ట్ ఆఫ్ ది నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ఫ్రెండ్స్ మనకి 2020 యాక్చువల్గా. అంటే ఫేమ్ అంటే ఏంటి? ఫాస్ట్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తూ. ఓకే, మనకి జనరల్గా క్రూడ్ ఆయిల్స్ మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడే వాళ్ళం. ఫేమ్ రాకముందు అంటే 2015కు ముందు, నరేంద్ర మోడీ రాకముందు మనం ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, USA లాంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువ, మనం చమురుని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. దాని ద్వారా మనం డీజిల్, పెట్రోలియం ఎక్కువ తీసుకొచ్చి మనం ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళం ఇంపోర్ట్స్ మీద. బిల్స్ ఎక్కువైపోయాయి. సో దాంతో పాటుగా మనకి బిల్స్ ఎక్కువైపోయాయి, ఇటు క్లైమేట్ గ్రీన్ హౌస్ గ్యాస్ కూడా ఎక్కువ రిలీజ్ అయ్యేవి అనమాట. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనకు ఆలోచించి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఫేమ్ ప్రాజెక్ట్. అంటే ఎంకరేజింగ్ సమ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే, సో అప్పటి నుంచి మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనకి పరిచయం అయ్యాయి 2015 నుంచి. సో ఇలా మనకి మేజర్గా మనకి ఇది ఒక పార్ట్ ఆఫ్ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఆవాస్ యోజన అంటే ఏంటి? హౌసింగ్ స్కీమ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది, హౌసింగ్ అండ్ రూరల్ సంబంధించి 2015లో లాంచ్ చేశారు. సో యాక్చువల్గా ఇది మనకి 1985లో ఒరిజినల్గా మనకి ఇందిరా ఆవాస్ యోజన ఉండేదండి. ఇందిరా ఆవాస్ యోజన ఇందిరాగాంధీ లాంచ్ చేశారు ఇది. అంటే ప్రతి పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ. అలాగా ప్రతి పేదవాడికి BPL ఫ్యామిలీస్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, అర్బన్ ప్రాంతంలో కావచ్చు, ఇల్లు కేటాయించడం అనేది మనకి ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్బన్ ప్రాంతంలో అయితే ఒక ఫ్యామిలీలో ఫస్ట్ హెడ్కి ఇల్లు మనకి నిర్మించుకోవాలన్నప్పుడు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి 2.75 వరకు సబ్సిడీ ఇస్తుంది. సో అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లోకి వస్తుంది అది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్లో కూడా మనకి 2.75 lakhs ప్రొవైడ్ చేస్తుంది సపోర్ట్ కింద. సో అయితే ఇటువంటి ఒక టైప్ ఆఫ్ హౌసింగ్ స్కీమ్ అండి. సో ప్రొవైడ్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు రూరల్ పూర్ ఫర్ కన్స్ట్రక్టింగ్ దర్ హౌసెస్ దెమ్సెల్వ్స్. దిస్ జనరేట్ సమ్ ఇన్కమ్, ఓకే, అండ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. శాంపుల్ హౌసింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోకి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకప్పుడు మనకి 1985లో ఇందిరా ఆవాస్ యోజనగా ఉండేది. సో అది మనకి నేమ్ మార్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కూడా అంతే, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అయితే రూరల్ డెవలప్మెంట్, అర్బన్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది కూడా 2015లో. సో మనకి టు ఎనేబుల్ సమ్ లివింగ్ కండిషన్స్, స్లమ్ ఫ్రీ ఇండియా ఇన్ ఎవ్రీ. ఓకే, ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో కూడా మనకి ఇల్లు లేకుండా చాలామంది స్లమ్స్లో బతుకుతూ ఉంటారు కదా. ముంబై బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి ఒక స్లమ్ ఫ్రీ దేశం అవ్వాలి మన దేశం. దానికోసం అర్బన్లో కూడా, పట్టణ ప్రాంతంలో కూడా ఇల్లు కట్టించే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. సో ఇది 2015లో లాంచ్ చేశారు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అలాగే అటల్ పెన్షన్ యోజన తెలుసు కదా, APY. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చింది 2015లో పెన్షన్ స్కీమ్ ఇది. సో మనకి యాక్చువల్గా స్వాలంబన్ యోజనకి ఇది ఒక అదర్ పేరు అనమాట. 2010లో స్వాలంబన్ యోజన స్టార్ట్ చేశారు. దానికి మారు పేరే మనకి అటల్ పెన్షన్ యోజన. 18 to 59 వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా దీంట్లో అర్హులు. 18 to 59 వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులు అనమాట. అలాగే PM సురక్ష బీమా యోజన,
పిఎం జల్ జీవన్ బీమా యోజన, ఇవన్నీ కూడా గుర్తున్నాయి ఫ్రెండ్స్, మనకి అడుగుతూ ఉంటారు. సో రెండు కూడా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్సే. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కావచ్చు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కావచ్చు. అయితే ఇది 2015లో లాంచ్ చేశారు. ఇది ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకే, అయితే దిస్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి ఇది ఫర్ ఇండివిజువల్స్ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఒక టైప్ ఆఫ్ రెన్యూ అవుతూ ఉంటుంది. సో అయితే ముఖ్యంగా ఈ సురక్ష బీమా యోజన, అలాగే అటల్ జ్యోతి బీమా యోజన. ఓకే, సో చూడండి, అటల్ జీవన్ జ్యోతి బీమా యోజనకి యాజ్ వెల్ యాజ్ మనకి ఈ లైఫ్ ప్రీమియమ్స్ అనేది మనకి వేరుంటుంది. సో చూడండి, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజనకి సురక్ష బీమా యోజనకి ఇన్సూరెన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, మిగతా అంతా సేమ్. ఇది ఒక యాక్సిడెంట్ కవరేజ్ స్కీమ్ ఈ రెండు కూడా. అయితే రెండిట్లో మనకి డిఫరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి 12 రూపీస్ ఉంటే ఇంకోటి 250 రూపీస్ ఉంటుంది. సో అదేంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అలాగే మనకి ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్. ఓకే, సో ఉన్నత్ జ్యోతి UJALA ఉజాలా. సో ఉజాలా స్కీమ్, ఉజ్వల వేరు చెప్పండి. ఉజ్వల అనేది మనకి ఎల్పిజి స్కీమ్ అండి. ఉజ్వల అనేది బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎల్పిజి ప్రొవైడ్ చేయడం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే మనకి నాన్ ట్రెడిషనల్ మనకి పొయ్యలు వాడుతూ ఉంటారు, మనకి కర్రల పొయ్యలు. అలాంటివి కాకుండా ఎల్పిజి సిలిండర్స్ యూజ్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ రిలీజ్ చేయొచ్చు కదా, అది ఉజ్వల స్కీమ్. ఉజాలా స్కీమ్ అనేది ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ పవర్ తీసుకొచ్చింది 2015లో ఎలక్ట్రిసిటీ స్కీమ్ ఇది. ఓకే, బచత్ ల్యాంప్ యోజనకి రీప్లేస్ చేస్తూ మనకి ఉజాలా స్కీమ్ తీసుకొచ్చారు. సో ముఖ్యంగా రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్. ఈ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ వల్ల మనకి ఎనర్జీ ఎక్కువ కాలిపోయేదండి. దాని ప్లేస్లో మనకి ఎల్ఈడి ల్యాంప్స్ మనకి రీప్లేస్ చేశారు మనకి ఉజాలా యోజన కింద. ఉజాలా అంటే ఎల్ఈడి లైట్స్ని ఏర్పాటు చేసుకోవడం, ఎల్ఈడి లైట్స్ ద్వారా మనకి ఎఫిషియెంట్గా మనకి ఎనర్జీ స్టోరేజ్ రిజర్వ్ చేసుకోవడం. ముఖ్యంగా మనకి ఉజ్వల అవసరికి ఎల్పిజి రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎల్ఈడి డిస్ట్రిబ్యూట్ చేసేవారు రిజల్టింగ్ ఎనర్జీ సేవింగ్స్ అని, ముఖ్యంగా ఎనర్జీ సేవింగ్లో భాగంగా ఇది చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇదొక PMKVY. సో ఒక టైప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి స్కీమ్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 2015లో లాంచ్ చేశారు. సో స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అండి. సో ఖచ్చితంగా మనకి టు ప్రొవైడ్ ఎంకరేజ్మెంట్ యూత్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ బై ప్రొవైడింగ్ సమ్ రివార్డ్స్ బై, అంటే ఒక టైప్ ఆఫ్ చూడండి మనకి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్కిల్ సెంటర్స్ని ప్రొవైడ్ చేసేవారు. 6 months ఒక కోర్స్ని ఇచ్చేవారు, కంప్యూటర్ కోర్స్ ఫ్రీగా. ఆ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళ సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ అయ్యే విధంగా వాళ్ళకి ప్రోత్సహించారు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఓకే, అలాగే మన హెరిటేజ్ సిటీ హరైడే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ తీసుకొచ్చిందండి. ఓకే, సో హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంట్ యోజన. ఓకే, రైడే అంటాం. అయితే ఇది అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్. ఇది 2015లో లాంచ్ చేశారు. ద స్కీమ్ సీక్స్ టు ప్రిజర్వ్ ఒక టైప్ ఆఫ్ మన కల్చర్ ఏదైతే ఉంటుందో, మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకు వెళ్తే మీకు హంపి నగరం ఉంటుంది. హంపి నగరంలో మనకి విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ హంపి. అక్కడ మనకి కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, రాయిలు మొత్తం ఉంటాయి. సో అటువంటి ప్రాంతాలను మనం పరిరక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే తాజ్ మహల్ లాంటివి కావచ్చు, అలాగే మనకి మధ్యప్రదేశ్, అలాగే మనకి తెలంగాణ గోల్కొండ, ఇలాంటివన్నీ కూడా కల్చరల్ హెరిటేజెస్ మనకి. అటువంటి పూర్వీకుల నుంచి వచ్చిన మనకి ఆస్తిని కాపాడుకునే మన బాధ్యత. అలాంటివి కాపాడడమే కాకుండా వాటిని రీడెవలప్మెంట్ చేయడం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్. హరైడే కింద సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ లాంచ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ 2015లో. సో ఏంటి ప్రోగ్రామ్ అంటే మన యొక్క కల్చర్ హెరిటేజెస్ ఏవైతే ఉంటాయో, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఈ యొక్క ఆస్తులు, ఓకే, ప్లేసెస్ కావచ్చు, మాన్యుమెంట్స్ కావచ్చు, వీటిని సంరక్షించుకోవడం, వీటిని రీడెవలప్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ది టూరిజం పెరుగుతుంది ఖచ్చితంగా దానివల్ల. ఓకే, సీక్స్ టు ప్రిజర్వేషన్ రెజ్యునేటెడ్ ల్యాండ్ రిచ్ కల్చర్ హెరిటేజెస్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే మనకి కంట్రీ ఖచ్చితంగా మనం కల్చర్లో వెరీ స్ట్రాంగ్ అండి. మన కంట్రీ కల్చర్లో స్ట్రాంగ్, అంటే ఇన్నోవేషన్లో R&Dలో మనం స్ట్రాంగ్ కాకపోయినప్పటికీ కల్చర్లో వీఆర్ స్ట్రాంగ్. మన భారతదేశం ప్రపంచ దేశాలు ఎలా చూస్తాయంటే, ఎస్ ఈ కంట్రీ కల్చర్లో స్ట్రాంగ్, ఇటువంటి దేశాన్ని మనం డిస్టర్బ్ చేయలేము కల్చర్లో. ఇంకా దేంట్లోనే డిస్టర్బ్ చేయొచ్చు కానీ కల్చర్లో డిస్టర్బ్ చేయలేం. ఎంతమంది వర్గాలు ఉన్నా, ఎంతమంది లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నా, ఎంతమంది మతాల వారు ఉన్నా, ఎంతమంది రిలీజియన్స్ వాళ్ళు ఉన్నా, వాళ్ళని ఎవరు కూడా విడదీయలేరు. ఏకతాటిపై ఒకరు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్, పార్సీస్, జ్యూస్, మనకి బుద్ధిజం, జైనిజం అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేస్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే. అంటే మనకి అఫీషియల్ రిలీజన్ అని లేదు,
అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది కానీ అఫీషియల్ రిలీజియన్ లేదు. అందుకని వీఆర్ సెక్యులర్ కంట్రీ. మనకు ప్రియాంబుల్లో కూడా అది క్లియర్గా ఉంటుంది, సెక్యులర్ అని. సో వీఆర్ కల్చరల్లీ స్ట్రాంగ్ టు ఈచ్ అదర్ అండి. మనం ఫ్రెటర్నిటీ అనే వర్డ్ యూజ్ చేస్తాం ప్రియాంబుల్లో. ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? సోదరాభావం. ఓకే, సో ఆల్ ద ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ పాడతాం కదా. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇలా సుకన్య సమృద్ధి యోజన. నెక్స్ట్ మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ 2015లో లాంచ్ చేశారు. గర్ల్ చైల్డ్కి సంబంధించింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్కీమ్ అంటారు, బేటీ బచావో బేటీ పడావో ఫ్రెండ్స్. ప్రైమర్లీ ఇన్షూర్స్ ఈక్వటబుల్ షేర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ రిసోర్స్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ విచ్ షీ ఈస్ జనరల్లీ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్. అంటే జనరల్గా మనకి ఫిమేల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఫిమేల్ యొక్క లిటరసీని ఎంకరేజ్ చేయడం కోసం ఇటువంటి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన అనేది ఏంటి? సో టైప్ ఆఫ్ ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే పేరెంట్స్ అప్ టు 10 years, అంటే అమ్మాయికి 10 years వచ్చే లోపల ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఖచ్చితంగా 8.2% ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు. ఓకే, సో దీన్ని మనం సుకన్య సమృద్ధి యోజన అంటాం. అలాగే పిఎం కౌశల్ వికాస్ యోజన. పిఎం కౌశల్ వికాస్ యోజన కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది, స్కిల్ డెవలప్మెంట్. ఓకే, అలాగే పిఎం భారతీ జన్ ఔషధి కేంద్ర. ఓకే, చూడండి మనకి ఔషధి కేంద్రాస్, ఇవి జనరిక్ కేంద్రాస్ ఉంటాయి కదా మనకి. మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్కి బదులు ఒక జనరిక్ మెడిసిన్ అమ్మడం అనమాట. 2015లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ తీసుకొచ్చారు. ఓకే, సో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తీసుకొచ్చింది ఈ యొక్క పథకాన్ని. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ తీసుకొచ్చింది ఈ పథకం. ఓకే, వాట్ ఈస్ దట్? రీప్లేస్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మెడిసిన్ ఇంటూ జనరిక్ మెడిసిన్స్. అంటే జనరిక్ మెడిసిన్స్ వాడచ్చా అంటే చాలా మంది డౌట్. వాడచ్చండి, బట్ బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందిస్తుంది, అది అఫోర్డబుల్ ప్రైస్తో. ఓకే, ఒక డోలో 10 రూపాయలు ఉంటే ఇక్కడ 2 రూపాయలు ఉంటుంది జనరిక్స్లో. ఓకే, ఒక టైప్ ఆఫ్ మనకి ఫార్ములా ఒకటే, మెడిసిన్ ఫార్ములా ఒకటే, కానీ బ్రాండ్స్ వేరు అనమాట అంతే. సో గవర్నమెంట్ ఒక అఫోర్డబుల్ ప్రైస్తో మెడిసిన్స్ అందించే ఒక కార్యక్రమమే ఈ యొక్క జన ఔషధి కేంద్రాస్. ఓకే, అలాగే మనకి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన తెలుసు కదా మీకు. దీన్ దయాళ్ అంత్యోదయ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2015లో లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో మనకి వన్ ఆఫ్ ది ఆజీవికా నేషనల్. ఓకే, యాక్చువల్గా దీని పేరు ముందు ఆజీవికా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా NRLMగా ఉండేది. 2011లో NRLMగా ఉండేది. సో దీన్ని 2015లో దీన్ దయాళ్ అంత్యోదయ యోజనగా మారిపోయింది. ఓకే, అంటే ఇన్కమ్ జనరేషన్ కెపాసిటీ పెంచుతుంది ఈ యొక్క టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక కార్యక్రమం ఇది. సో ఖచ్చితంగా దీన్నే మనకి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గార్ యోజన కింద మార్చేశారు ఇప్పుడు. సో ఇలాగ మనకి ప్రతి ఒక్క స్కీమ్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి, ప్రజెంట్ నేమ్ ఏంటి, ఇది ఏ స్కీమ్ ఎందులో మర్చేశారు, ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే, అలాగే నేషనల్ కెరియర్ సర్వీస్ NCS. నేషనల్ కెరియర్ సర్వీస్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి. సో ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ హెల్ప్ జాబ్ సీకర్స్ ల్యాండ్ అప్ ఎట్ జాబ్ దే డిజర్వ్. అంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చింది ప్రోగ్రామ్. అంటే ఏ జాబ్ అయితే, ఏ స్కిల్ అయితే ఇండివిజువల్స్ ఉంటుందో ఆ స్కిల్ బట్టి జాబ్ని అందించే ఒక కార్యక్రమం ఇది. ఓకే, సో నేషనల్ కెరియర్ సర్వీస్ అనేది ఒక పోర్టల్ అండి. ఈ పోర్టల్లో మనం కానీ మన స్కిల్స్ని మ్యాప్ చేసుకుంటే మనకి జాబ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి C++ వచ్చు, జావా వచ్చు, లేదంటే మనకు ఒక టైప్ ఆఫ్ లేబర్ వర్క్ వచ్చు. సో మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ పోర్టల్లో సేవ్ చేస్తే మనకి తగ్గట్టుగా మనకి వర్క్స్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. ప్రొవైడ్స్ అనేది మనకి తగ్గట్టుగా, మనకి స్కిల్ తగ్గట్టుగా మనకి వర్క్స్ అనేది అందిస్తూ ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చింది. అలాగే మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. సో DDUGJY. సో DDUJY మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, ముఖ్యంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ మనకి తీసుకొచ్చినది 2015లో. సో ఒక రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ అండి. గ్రామీణ ప్రాంతాలని విద్యుదీకరణతో నింపడం, సౌభాగ్య స్కీమ్ అంటాం దీన్ని. ఓకే, సో ప్రోగ్రామ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ ఫర్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ రూరల్ ఏరియాస్. సో దీన్ని మనకి రాజీవ్ గాంధీ ఇనిషియేట్ చేశారు. యాజ్ అ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన మనకి 2005లో లాంచ్ చేశారండి. చూడండి, ఇలాంటి మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన ఒకప్పుడు మనకి రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా పిలిచేవారు 2005లో. దాన్ని కాస్త 2015లో ప్రధానమంత్రి మోడీ వచ్చాక దాన్ని దీన్ దయాల్గా మార్చేశారు. అలాగే అటల్ మిషన్ ఫర్, ఓకే, మనకి ఒక టైప్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ స్కీమ్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ 2015లో లాంచ్ చేశారు. అర్బన్, ఓకే, ప్రిసైడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూబుల్ మిషన్.
5 సో వాటర్ బేస్డ్ ప్రాజెక్ట్ టు కవర్ అర్బన్ వాటర్, అంటే వాటర్ స్కేర్సిటీ ప్రాంతాలని ఏదైతే ఉందో వాటర్ స్కేర్సిటీ ప్రాంతాలని సో వాటర్తో మనకి అందించడం దీని ముఖ్య ఉద్దేశం. అమృత్ అంటే ఏంటి? వాటర్ రిజనరేటెడ్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో నీరు అందించే కార్యక్రమం. సో అలాగే మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై. ఓకే, ఖచ్చితంగా మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది శానిటేషన్ బిహేవియర్ 2014లో తీసుకొచ్చారండి. సో సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ సిఆర్ఎఫ్సి లాంచ్ 1986లో లాంచ్ చేశారు కదా, ఆ ప్రోగ్రామే స్వచ్ఛ భారత్ అభియాన్. సో 1999లో ఇట్ బికేమ్ ది టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ TSCగా ఉండేది. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ఎలిమినేషన్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్, అడ్రసింగ్ మాన్యువల్ స్కెవెంజింగ్ అండ్ గుడ్ శానిటేషన్ వేస్ట్ రిలేటెడ్ ప్రాక్టీసెస్. అర్థమవుతుందా? చూడండి, మనకి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ఉంటారు, సో వాళ్ళు చేత్తోనే మనకి తీసేస్తూ ఉంటారు, మాన్యువల్ స్కెవెంజింగ్ అంటాం. అది కూడా మనకి ఒక డేంజరే, అలాంటి వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఓపెన్ లెట్రిన్స్ చేసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చూడండి, మనకి రూరల్ ఏరియాస్కి వెళ్తే మీకు ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించడం, ప్రతి ఇంటికి కొలాయి అందించడం, ప్రతి ఇంటికి నీరు అందించడం, ప్రతి ఇంటికి ఎలక్ట్రిఫికేషన్ అందించడం, సో ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్ అయిపోయాయి. సో ఇవే మనకి అర్బన్ ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రామీణ ప్రాంతంలో కూడా అందిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో అర్బన్ ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రామీణ ప్రాంతంలో కూడా అందిస్తున్నారు. దిస్ ద బెస్ట్ ఐడియా. ఓకే, సో అలా మనకి ఒక టైప్ ఆఫ్ అబ్దుల్ కలాం గారి యొక్క ఆలోచన అండి. అది ఒక టైప్ ఆఫ్ పురా స్కీమ్, ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఇమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతంలో పట్టణ సౌకర్యాలను కల్పించడం అనేది అబ్దుల్ కలాం యొక్క కళ. అంటే మనకి ఎలక్ట్రిసిటీ, రోడ్స్, విద్యుత్ ఇవన్నీ కూడా బేసిక్గా మనకి ఇంప్రూవ్ అయ్యింది మనకి 2000 సంవత్సరం నుంచి యాక్చువల్గా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఓకే, ప్రధానమంత్రి జన్ధన్ యోజన తెలుసు కదా, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ 2014 మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా చెప్పుకుంటాం. సో ఓపెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, ఓపెనింగ్ సమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకే, సో రిప్లేస్ స్వాబీమా 2011లో స్వాబీమా ఉండేది. సో ఇప్పుడు మనకి అది ఒక టైప్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అయిపోయింది. సో ముఖ్యంగా మనకి ఓపెన్ సమ్ ఫార్మర్స్కి, మనకి ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య వికాస్ యోజన DDUGKY దీన్. సో స్కిల్ డెవలప్మెంట్, ముఖ్యంగా స్కీమ్ ఫర్ ఎంగేజింగ్ సమ్ రూరల్ యూత్ ఎస్పెషల్లీ BPL ఫ్యామిలీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ప్రోత్సహించే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. గ్రామీణ ప్రాంతం ఒక నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే వాళ్ళు ఈజీగా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందని. సో ఇలా ముఖ్యంగా మనకి చూసుకుంటే నమామి గంగే ప్రాజెక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్, ఓకే, సో నమామి గంగే ప్రాజెక్ట్ మనకి ముఖ్యంగా 2014లో మనకి సెంట్రల్ అండ్ రివర్. ఓకే, సో ముఖ్యంగా నేషనల్ గంగా ప్లాన్ వాజ్ లాంచ్ ఇన్ 1985 అండి. సో నేషనల్ గంగా ప్లాన్ NGP ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతారు, 1985. సో ఇంటిగ్రేట్స్ ది ఎఫర్ట్స్ టు క్లీన్ అండ్ ప్రొటెక్ట్ రివర్ గంగా కాంప్రహెన్సివ్ మేనర్. సో గంగా అంటేనే మనకి పొల్యూటెడ్ రివర్. సో గంగా యమునతో కలిసినప్పుడు పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి పొల్యూటెడ్ రివర్ని కాపాడుకోవడం, అలాగే పరివాహక ప్రాంతాలను కాపాడుకోవడం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. కాబట్టి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ మనకి నమామి గంగా. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేసింది రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ బాయ్స్, RGSEA. ఓకే, RGSEAB. అడోలసెంట్ బాయ్స్, కౌమార దశలో ఉండే పిల్లలు, ముఖ్యంగా 11 to 18 ఇయర్స్లో ఎవరైతే మనకి బాలకులు ఉంటారో, బాయ్స్ ఉంటారో, వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అందించే ఒక ప్రోగ్రామ్ 2014లో తీసుకొచ్చారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అడోలసెంట్ బాయ్స్ అండ్ మేక్ దెమ్ సెల్ఫ్ సఫిషియెంట్ జెండర్ సెన్సిటివ్. ముఖ్యంగా వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్, వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి హెల్త్, ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ అందించే ఒక ప్రోగ్రామ్ రాజీవ్ గాంధీ సో స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోలసెంట్. అలాగే సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లాంచ్ చేసింది 2014లో. డెవలప్మెంట్ రూరల్ ముఖ్యంగా టు డెవలప్ సమ్ మోడల్ విలేజెస్ అండి. సో మనకి విలేజెస్ని మోడల్ వైపుగా తీసుకెళ్ళడానికి తీసుకొచ్చారు 2014లో. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, దీని కింద ప్రతి ఒక్క లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఏరియాని ఎంచుకొని వాళ్ళు ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ఒక ప్రోగ్రామ్ ఇది. ఓకే, వాళ్ళు ఒక మేజర్గా మౌలిక సదుపాయాలు లైక్ మనకి మేజర్గా శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఓకే, అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, అన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళేలాగా వాళ్ళు ఒక ఆదర్శంగా సో ఆ యొక్క గ్రామాన్ని తీర్చిదిద్దేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది 2014లో మోడీ గవర్నమెంట్. ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనకి ముఖ్యంగా రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది 2013లో. సో ఎడ్యుకేషన్ ఇంప్రూవింగ్ సమ్ క్వాలిటీ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇండియా. భారతదేశంలో సో మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్ లాంటివి మనకి తీసుకురావడానికి ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్
ఎడ్యుకేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చింది మనకి ఉచిత శిక్ష అభియాన్ నేషనల్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ 2014 నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 25 వరకు మనకి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకంటే మనకి మోడీ వచ్చి 10 years అయింది కదా, మోడీ వచ్చి 10 years అయింది. సో 2014 నుంచి 24 సంబంధించిన స్కీమ్స్ అనేవి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ వాడు మనకి మొన్న రిలీజ్ అయిన స్కీమ్ అడగచ్చు, లేదంటే గతంలో వచ్చిన స్కీమ్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో అందుకే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 10 years స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫోకస్ చేస్తే మీకు మంచిది. ఓకే, సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్. సో ఇది ఒక టైప్ ఆఫ్ పార్ట్ 1 అండి. సో పార్ట్ 2లో మరిన్ని టైప్ ఆఫ్ స్కీమ్స్ని మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్. సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం లైక్స్ చేస్తే ఈ ఛానల్ అనేది రీచ్ అవుతుందండి ప్రజలకి. సో మీలాగా చాలామంది ఆస్పిరెంట్స్ అఫోర్డబుల్ ప్రైజెస్తో ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అయ్యే అవకాశం మనకి కార్తికేయాస్ అందిస్తుంది. సో అఫోర్డబుల్లోనే మనకి కోర్సెస్ అయితే అందిస్తున్నాం. సో మీకు కావాలనుకుంటే సో కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఎస్, వన్స్ అగైన్ చూడండి, సివిల్స్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తామండి. సివిల్స్ బ్యాచ్ మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో మనకు ఉంది. సో మీకు 2025-26 బ్యాచ్ కొత్తగా మనకి స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఎవరైతే కొత్తగా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫౌండేషన్ క్లాసెస్ కావాలి సార్ నాకు, అటు మనకి జనరల్ స్టడీస్లో మేజర్గా హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద పూర్తిగా అవగాహన కోసం మన యొక్క స్పెషల్ ఫ్యాకల్టీస్తో మనం క్లాసెస్ని కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ యొక్క కోర్సెస్ కోసం మీకు అటు ఫిజికల్ క్లాస్ రూమ్స్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అశోక్ నగర్, మీకు హైదరాబాద్లో అశోక్ నగర్లో, యాజ్ వెల్ యాజ్ మనకి విశాఖపట్నంలో మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా మీకు ఫిజికల్ క్లాస్ రూమ్స్లో క్లాసెస్ నిర్వహించబడతాయి. అలాగే దాంతోపాటుగా మీకు ఆన్లైన్లో కూడా మీరు ఎక్కడి నుంచైనా క్లాసెస్ వినడానికి ఆన్లైన్ కోర్సెస్ కూడా అందిస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలాంటి కోర్సెస్ కావాలి, యూపీఎస్సీ 2026లో మనకు మంచి ఒక సబ్జెక్ట్తో మనం బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకు స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బ్యాచ్. మీకు బ్యాచ్ కావాలంటే దిస్ ఈస్ ద కాంటాక్ట్ నెంబర్ అండి, యూ కెన్ కాంటాక్ట్ నెంబర్. ఓకే, సో ఇలాంటి క్లాసెస్ కోసం, ఇలాంటి క్లాసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయాస్ అకాడమీ. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఫర్ ఫర్దర్ అప్డేట్స్, అడ్మిషన్స్ కోసం మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ సో కింద స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. సో థ్యాంక్ యూ సో మచ్, విల్ మీట్ యూ ఇన్ అనదర్ పార్ట్. సో గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ ఎంటైర్ 1 hourలో మనం కంప్లీట్ చేస్తున్నాం. పార్ట్ 2లో మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.